హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. నేను దీంట్లో 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో పావు వంతు అంటే హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ పక్కకు తీసుకున్నాను. ఈ పక్కకు తీసుకున్న మిశ్రమంలో నేను కస్టర్డ్ పౌడర్ అనేది నేను యాడ్ చేస్తానండి. ఈ ప్రాసెస్ అవుతుండగా పక్కన నేను మిగిలిన 1.5 లీటర్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను వెలిగించుకొని. దాంట్లో మనం ఫ్రూట్ కస్టర్డ్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను అన్నాను కదా, నాకు 2 లీటర్స్కి మొత్తం 8 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పడింది. నేను తీసుకుంది 1 టేబుల్ స్పూన్ అండి ఇది. సో 8 స్పూన్స్ని నేను తీసుకుని దాంట్లో కొంచెం పాలు వేసుకుని ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. ఉండలు వచ్చాయంటే మళ్ళీ మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం పాలు వేసుకుని దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం పాలలో మనం కలుపుకున్న తర్వాత అప్పుడు ఇది బాగా మిక్స్ అయిన తర్వాత బబుల్స్ ఏమి ఉండవు కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టుకుని ఈ మిల్క్లో మొత్తం వేసేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పొయ్యి మీద ఆల్రెడీ పాలు అనేది పెట్టాం కదండి, దాంట్లో మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 లీటర్స్ ఆఫ్ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి దాంట్లోకి 20 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది పడుతుంది. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 16 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి. ఇలా మనకి పాలు పొంగొచ్చిన తర్వాత 2 టైమ్స్ పొంగైతే రానివ్వండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 2 టైమ్స్ పొంగొచ్చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ తోటి ఉంది కదండి, దాన్ని వేసేసుకుని కంటిన్యూస్గా కలపాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. చాలా చిన్న మంట పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి చిక్కబడిపోతుంది 2 మినిట్స్లో. నేను చూపిస్తాను ఎలా వస్తుంది కన్సిస్టెన్సీ కూడా. ఇలా వచ్చిన తర్వాత మనం పొయ్యి ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఫుల్గా అది కూల్ డౌన్ అయిపోవాలి, అస్సలు వేడి ఉండకూడదు. ఇలా అయిపోయిన తర్వాత దాంట్లో మనం చాప్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే యాపిల్, గ్రేప్స్, ప్రొమోగ్రానైట్ అండ్ బనానా వేసుకుంటున్నాను. ఇలా మనం అన్ని కావాల్సిన ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికన్నా మనకు ఇంటికి వచ్చిన గెస్ట్లకి సర్వ్ చేసినా మనం తిన్నా సరే ఎంతో టేస్టీగా కస్టర్డ్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.